సో రీసెంట్గా ఎవరైతే ఎంబీబీఎస్ దానికి రిలేటెడ్గా అంటే నీట్ ఎగ్జామ్ రాసి ఎంబీబీఎస్ కానివ్వండి, డెంటల్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, ఇలాంటి వాటిల్లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా తప్పకుండా ఈ రీల్ని చూడండి. అలాగే ఎవరైతే ఎంసెట్లో క్వాలిఫై అయ్యి కొత్తగా కాలేజ్లో జాయిన్ అయ్యారో, ఇంజనీరింగ్ కాలేజ్లో, అలాగే ఎన్ఐటీస్, ఐఐటీస్, మీ అందరూ కూడా తప్పకుండా ఈ రీల్ చూడండి. ఏంటి అంటే ప్రతి పేరెంట్స్ కానివ్వండి అందరూ చెప్తూ ఉంటారు, ఎన్ఐటీలో సీట్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోయింది, ఐఐటీలో సీట్ వస్తే లైఫ్ సెటిల్ అయిపోయింది. కానీ కాదు. ఇప్పటి నుంచి మీకు అసలు లైఫ్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే నీట్ ఎగ్జామ్స్ రాశారో అమ్మయ్య నాకు ఎంబీబీఎస్ సీట్ వచ్చేస్తుంది, రిలాక్స్ అవ్వకండి, ఓకేనా? ఎందుకు అంటే నేను ఎక్కువగా వినే మాట ఏంటంటే టీచర్స్ ఎప్పుడూ కూడా నిరంతర విద్యార్థిగా ఉండాలి అని. కానీ టీచరే కాదు, ఈ యుగంలో ప్రజెంట్ ఉన్న జనరేషన్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ ప్రొఫెషన్ తీసుకున్నా సరే మీరు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి. ఇప్పుడు సరే మాకు నీట్లో సీట్ వచ్చింది, ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాము అని మీరు రిలాక్స్ అయిపోతే మీకు తెలియకుండానే మీకు ఇప్పుడు ఎంత మంచి ర్యాంక్ వచ్చినా సరే మీ కెరియర్ స్లోగా బాగా బిల్డ్ చేసుకోవాల్సింది డౌన్ అయిపోతూ ఉంటుంది. మీకు ఎప్పుడైతే ఫస్ట్ సెమిస్టర్ జరుగుతుందో మీరు మీ మార్క్స్ కంపేర్ చేసుకుంటే మీరు ప్రాపర్గా ఫోకస్ చేయకుండా రిలాక్స్ అయితే మేబీ పేపర్లు ఉండిపోయే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అందుకని ప్రతి స్టూడెంట్ కూడా కంపల్సరీ దృష్టిలో పెట్టుకోండి. ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఇప్పుడు స్టార్టింగ్ నీట్లో మీరు క్వాలిఫై అయ్యి ర్యాంక్ తెచ్చుకుని చక్కగా జాయిన్ అవుతున్నారు, వెరీ గుడ్. కానీ మీ వయసు ఇంకా 18 to 20 ఇయర్స్ లోపే ఉంటుంది. మీకు పూర్తిగా మెచ్యూరిటీ లెవెల్స్ రావు, ఇంకా బాడీలో హార్మోన్స్ చేంజెస్ జరుగుతూ ఉంటాయి. తెలియకుండానే ఈ టీనేజ్ ఎఫెక్ట్ ఇంకా మీకు ఉంటుంది. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ కానివ్వండి, ఇతర అన్నీ కూడా మాట. బీ కేర్ఫుల్. మీ కెరియర్ని చక్కగా బిల్డ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు మీ సబ్జెక్ట్స్ని మీరు చదువుకోండి. ఈవెన్ మీరు ఫ్యూచర్లో ఎంబీబీఎస్ అయిన తర్వాత కూడా మీరు ఒక మంచి పీజీ చేసి ఆ తర్వాత మీరు ఒక స్పెషలైజేషన్ సంపాదించాక కూడా మంచిగా హాస్పిటల్ పెట్టుకున్నా ఎప్పటికప్పుడు మీరు అప్డేట్ అవ్వాలి. కావాలంటే మీరు ప్రజెంట్ ఉన్న డాక్టర్స్ని చూడండి. ఫస్ట్ మాన్యువల్గా చేసేవారు ఆపరేషన్స్, తర్వాత లాప్రోస్కోపిక్ అన్నారు. మరి మాన్యువల్గా చేసేవాళ్ళందరూ కూడా లాప్రోస్కోపిక్ ట్రైనింగ్ అయ్యారు కదా. ఆ తర్వాత ఇప్పుడు రోబోటిక్స్ అంటున్నారు. మరి మాకు రోబోటిక్స్ మేము చదువుకోలేదు, ఇప్పుడు లేదు కదా అని చెప్పి ఎప్పుడైతే మాన్యువల్గా చేసేవారో అప్పుడు కుట్లు వేసేవారో ఆ డాక్టర్స్ మరి రోబోటిక్స్ చేయట్లేదా? వాళ్ళు మళ్ళీ అప్డేట్ అవుతున్నారు. మీ ప్రొఫెషన్లో మీ కెరియర్ బాగుండాలి, మీరు మంచిగా ఫ్యూచర్లో ఉండాలి అనుకుంటే మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వండి. అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కూడా మీరు కూడా ఎక్కడ రిలాక్స్ అవ్వద్దు. మీరు ఈ మాట వింటూ ఉంటారు ఏంటంటే ఇంజనీరింగ్ చదివినా వేస్ట్, బయట జాబులు లేవు అని. అది తప్పు. స్కిల్ ఉన్నవాడికి ఎప్పుడు జాబ్ రెడీగా ఉంటుంది. మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీకు ఉద్యోగం ఎంత అవసరమో కంపెనీస్కి మీలాంటి ఒక గుడ్ ఎంప్లాయీ అంటే స్కిల్ ఉన్న ఎంప్లాయీ కూడా అంతే అవసరం. మీ దగ్గర స్కిల్ డెవలప్మెంట్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మీ స్కిల్స్ చేసుకోండి. ఎప్పుడో 4th ఇయర్ వచ్చాక అప్పుడు కదా క్యాంపస్ ఇంటర్వ్యూస్, అప్పుడు ప్రిపేర్ అయిపోదామంటే తప్పకుండా అప్పుడు జాబ్ రాదు. మీరు ఫస్ట్ ఇయర్ ఓకే, కొంచెం ఫస్ట్ ఇయర్ అంతా కన్ఫ్యూజన్గాను కొత్తగాను ఉంటుంది. ఎప్పుడైతే ఫస్ట్ ఇయర్ అవుతుందో ఇమీడియట్గా మీరు ఆ కాలేజ్కి ఆ వాతావరణానికి అడ్జస్ట్ అయిపోతారు. కాబట్టి మీరు మీ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయండి. ఆటోమేటిక్గా మీరు మంచి కెరియర్ని బిల్డ్ చేసుకుంటానికి హోప్స్ ఉంటాయి. విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ శశిరేఖ.